తిరుపతి ఎంకన్న దర్శనానికి పోయేటోళ్ళు ఎంత శ్రీమంతులైనా ఎంత పెద్ద సెలబ్రిటీలైనా ఆఖరికి దేశ ప్రధానమంత్రి అయినా అమెరికా అధ్యక్షుడు వచ్చినా సరే కాళ్ళకు చెప్పులు తోడుకొని అస్సలు పోవద్దు. అట్లా ఎవరన్నా చేస్తే చాలా పెద్ద అపచారం అవుతుంది. కనుక మేధావుని చూడు ఎంత ముద్దుగా చెప్పులు తోడుకొని వచ్చిర్రో. ఆగర్భ శ్రీమంతులైన అపర కుబేరులైన ఏడుకొండల ఎంకన్న దర్శనానికి వస్తే పద్ధతిగా రావాల్సిందే, లేకుంటే అపచారం చేసినట్టు అవుతుంది. కానీ ఇగో కాళ్ళకు చెప్పులు తొడుక్కొని బిందాసుగా ఎట్లొచ్చారో చూడు ఈ భక్త మహానుభావులు ముగ్గురు. మహారాష్ట్రకి వెళ్ళి వచ్చిరట. చూడబోతే వీళ్ళు ఎవరో కాళ్ళకు మట్టేట కూడా బతికే శ్రీమంతులే అనిపిస్తుంది. ఇక వెనకాయన కాళ్ళకు సాక్సులు వేసుకొస్తే ముంగటోళ్ళు ఇద్దరు తెల్ల చెప్పులు దొడుకొని వచ్చిర్రు. ఈ ఇద్దరిట్లా ఒక ఆయన చూడు ఇంకా సల్వకన్లద్దాలు కూడా ఇత్తలేడు. మామూలను చల్లగా చూడు ఎంకన్న స్వామి అని దేవుని కోరుకుంటా సల్వకన్లద్దాలు పెట్టుకొని చూసుకుంటే దర్శనం చేసుకుంటాడు కావచ్చు. వీఐపీ బ్రేక్ దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 లైన్లు వచ్చి దబదబ అట్లనే లోపలికి పోతే మహాద్వారం కాడ విజిలెన్స్ సిబ్బంది గుర్తుపట్టిరు. ఓ ఓ ఏడికి పోతున్నారు సామే, ఆగురు ఆగుర్రి అని ఆగబట్టి లైన్లకెళ్ళి దబ్బున పక్కకు జరిపి చెప్పులు దొరకపోవద్దని తెలియదా అని ఇడిపించిర్రు. కొండ మీద ఎండ గట్టిగా దంచుతుంది కదా, ఆయనత కాళ్ళు ఏడ సురుక్కుమని గాలి గందిపోతాయి అనుకున్నారో ఏం పాడు. మరి వైకుంఠం కాంప్లెక్స్ క్యూ లైన్లకు పోయేటప్పుడు లైన్ అంతా అడుగడుకు కావలి కాసే సెక్యూరిటీలు ఏం వావులు ఎత్తున్నారో ఆడికెళ్ళి మహాద్వారం దాకా వచ్చేటాళ్లకు వచ్చిన భక్తుల కంటే తెలియకుండొచ్చు. మరి సెక్యూరిటీలు ఉన్నదే ఇసుంటి అపచరాలు తప్పులు జరగకుండా చూస్తందుకే కదా అని గరమైరట వీళ్ళని చూసిన కతిమ భక్తులంతా. నయం ఇంకా చెప్పులు తెల్లగా ఉండేటాలకు గుర్తుపట్టరు కానీ అదే వాళ్ళ కాలు తోలు రంగులనే చెప్పులుంటే గుర్తుపట్టకుంటే ఎంత తప్పైతుండే ఏం కథ.